నమస్కారం సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె మండలాల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పోస్టుల ఇంటర్వ్యూలు. కేశవరెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో జోనల్ స్పోర్ట్స్ ప్రారంభం. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిఎం ఫర్నిచర్ షాప్ ప్రారంభం. భవానీ మాలాధారణ వేసుకున్న విద్యార్థులను పాఠశాలకు అనుమతించని స్కూల్ యాజమాన్యం. తమ విశ్వాసాలకు, ఆచారాలకు, సాంప్రదాయాలకు అడ్డు చెప్పవద్దని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ముగిసిన బర్మశాల్ తెలుగు బాప్టిస్టు చర్చి 4వ సంఘ వార్షికోత్సవములు. నంద్యాల ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం నుండి నవనందుల ప్రదక్షిణ. కార్తీక పౌర్ణమి సందర్భంగా నంద్యాల పట్టణంలోని ఆలయాల్లో భక్తులచే ప్రత్యేక పూజలు, వ్రతాలు. నంద్యాల జిల్లా పాణ్యంలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు నిర్వహించిన ఆర్జేడీ శామ్యూయల్. నంద్యాల జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె మండలాల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పోస్టుల ఇంటర్వ్యూలను ఆర్డీఓ శ్రీనివాసులు నిర్వహించారు. నోటిఫికేషన్లలో తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హతలను బట్టి ఎంపిక చేయడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ లోని కేశవరెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో జోనల్ స్పోర్ట్స్ ను ఆ విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ కు నంద్యాల పట్టణంలోని అన్ని కేశవరెడ్డి స్కూల్స్ మరియు కడపలో ఉన్న కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. కేశవరెడ్డి మాట్లాడుతూ 1993వ సంవత్సరంలో కేశవరెడ్డి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 15 సంవత్సరాల కింద పడి ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వచ్చానని పేర్కొన్నారు. దీనికి నంద్యాలలో ఉన్న కేశవరెడ్డి స్కూల్ విద్యార్థుల ప్రతిభ అని అన్నారు. 15 సంవత్సరాల కిందట పాఠశాలను నడిపే స్థితిలో సరిగా లేదని, ఇప్పుడు మళ్లీ తాను గత శిఖరానికి వచ్చానని తెలిపారు. ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఈ 2 రోజులు ఉంటుందని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. 1993లో నేను ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేశాను. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్. మీ అందరికీ నిజంగా నేను రుణపడి ఉంటాను. పడి మళ్ళీ లేచాను. అద్భుతంగా 2 స్టేట్స్ లో స్కూల్స్ బ్రహ్మాండంగా నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్ తో ఇక్కడ జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జోనల్ మీట్ పెట్టాం. 2 స్టేట్స్ లో ఫస్ట్ జోనల్ మీట్స్ జరుగుతాయి డిఫరెంట్ ప్లేసెస్ లో, తర్వాత స్టేట్ లెవెల్ మీట్స్ జరుగుతాయి. స్టూడెంట్స్ ని ఆల్రౌండర్స్ గా తీర్చిదిద్దడం, మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ, మంచి ర్యాంకులు, మంచి కాన్సెప్ట్, అద్భుతమైన స్కూల్ లైఫ్, మంచి ప్లే గ్రౌండ్స్, మంచి ఫుడ్ రెసిడెన్షియల్స్ లో మంచి కేరింగ్ అండ్ ఎఫెక్షనేట్ అట్మాస్ఫియర్, మెమరబుల్ స్కూల్ లైఫ్ ఇస్తూ, జీవితంలో మర్చిపోయినంత గొప్ప స్కూల్ లైఫ్ ఇస్తూ, మళ్ళీ స్కూల్ జీవితాన్ని మళ్ళీ పిల్లలు గుర్తుంచుకోవాలి లైఫ్ లాంగ్, అంత మంచి స్కూల్ లైఫ్ ఇస్తూ, అన్ని యాక్టివిటీస్ లో పిల్లల్ని తీర్చిదిద్దుతూ, గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్, ఆల్ అదర్ యాక్టివిటీస్ లో పిల్లల్ని తీర్చిదిద్దుతూ, ఆల్రౌండ్ ఛాంపియన్స్ గా తీర్చిదిద్దుతూ ఒక అద్భుతమైన స్కూల్ లైఫ్ ఇవ్వాలనేటువంటి కల్పనతో కేశవరెడ్డి విద్యా సంస్థలు నంద్యాలలో మీ అందరి ఆశీస్సులతో 93లో స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి, తట్టుకున్న ఆ స్టెమినా కారణం, ఆ ధైర్యానికి కారణం, ఆ కిక్ కారణం మీరే. మీ అందరి బ్లెస్సింగ్స్ నంద్యాల సంబంధించినటువంటి మిత్రులు, శ్రేయభిలాషులు, విద్యావంతులందరికీ. కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ గేమ్ స్పోర్ట్స్ చేస్తున్నాం. క్విజ్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో, జోనల్ లెవెల్లో జరుగుతాయి. స్టేట్ లెవెల్ అన్ని కూడా స్టేట్ లెవెల్కి వస్తాయి. క్విజ్, కల్చరల్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కైట్ ప్రోగ్రామ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ డెవలప్ చేయడానికి డిఫరెంట్ కాంపిటీషన్స్, అండ్ ప్రైమరీ, ప్రీ ప్రైమరీ డిఫరెంట్ కాంపిటీషన్, స్టోరీ టెల్లింగ్, అన్ని రకాల కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్ కూడా జరుగుతాయి. అద్భుతంగా పిల్లల్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. మళ్ళీ స్టేట్ ర్యాంకులు మళ్ళీ మొదలు పెట్టాం. టాప్ 9 ర్యాంక్స్ కేశవరెడ్డి విద్యా సంస్థలకి వచ్చాయి పోయిన సంవత్సరం స్టేట్ లో. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ తో తప్పనిసరిగా ఈ విజయబిందువి ఇంతకంటే గొప్పగా, గతంలో కంటే గొప్పగా మోగిస్తూ, అన్ని స్కూల్స్ కూడా ఇంత ముందు కంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తో, మంచి క్వాలిటీ వర్క్ తో
అద్భుతమైన క్యాంపస్లుగా తీర్చిదిద్ది నడిపిస్తున్న మీ ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని ఈరోజు వనదేవుని ఆహ్వానించలేదు, ఆయన వచ్చాడు. ఆయన బ్లెస్సింగ్స్, దేవుని బ్లెస్సింగ్స్ మాకు చాలా దగ్గర ఎప్పుడు ఉంటాయి. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్, భగవంతుని బ్లెస్సింగ్స్ తో విద్యా సంస్థలు అద్భుతంగా నడుపుతానని ఆశిస్తూ నంద్యాల పేరును 2 స్టేట్ లో మరీ మారుమోగేట్టుగా చేస్తానని నేను హామీ ఇస్తూ మిమ్మల్ని ఆశీర్వాదంతో మరీ కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ మెయిన్ రోడ్ నందు ఇంటర్నేషనల్ హోటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జిఎం ఫర్నిచర్ షాప్ ను శుక్రవారం ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు జిఎం ఫర్నిచర్ షాప్ యజమాని ఎస్ఎం గౌస్ముద్దీన్ ను ప్రత్యేకంగా అభినందించారు. వ్యాపారం దినదినాభివృద్ధి సాధించాలని, మరిన్ని ఫర్నిచర్ షాపులు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిఎం ఫర్నిచర్ షాప్ యజమాని ఎస్ఎం గౌస్ముద్దీన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో 3వ జిఎం ఫర్నిచర్ షాప్ ను నేడు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నంద్యాల ప్రజలకు నాణ్యమైన లేటెస్ట్ ఫర్నిచర్లను సరసమైన ధరలకు అందించేందుకు 3వ షాప్ ను పద్మావతి నగర్ మెయిన్ రోడ్ నందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రారంభం సందర్భంగా 42,000 విలువ చేసే ఫర్నిచర్ ను కేవలం 17,999 రూపాయలకే అందించడం జరుగుతుందని, ఈ అవకాశం 3 రోజుల వరకు ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు పిఎం జ్యువెలర్స్ పక్కన జిఎం ఫర్నిచర్ మాది 3వ బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి సరస్వతి నగర్లో సూర్య ఆపోజిట్ ఎదురుగా, సెకండ్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్ పక్కన పద్మావతి నగర్లో, థర్డ్ బ్రాంచ్ ఈరోజు ఓపెనింగ్ చేసినాము. ఈ ఓపెనింగ్ సందర్భంగా 42,000 వస్తువు 17,999కే ఒకటి కింగ్ సైజ్ మంచము, కింగ్ సైజ్ పరుపు అండ్ 2 ఫీట్ డ్రెస్సింగ్, 2 పిల్లోస్ ఆఫర్ ఇవ్వదలిచింది. ఇది కేవలం 3 రోజులు మాత్రమే, ఈరోజు రేపు ఎల్లుండి. ప్లస్ మనం అన్ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తో తయారు చేసి ఇస్తాము. మీకు కావాల్సిన ఐటము మా వర్కర్స్ వచ్చి మీ ఇంటి దగ్గర మెజర్మెంట్ తీసుకొని తయారు చేసి ఇస్తాము. సోఫాలు, బెడ్లు కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ నుంచి మన ఫ్యాక్టరీ 10 కిలోమీటర్ పుస్లూరులో ఉంటుంది, మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. మన దగ్గర మ్యాట్రిస్ 3,000 కాడ నుంచి 1,00,000 రూపాయల వరకు తయారవుతాయి. ఈ నంద్యాలలో ప్రతి ఒక్కరికి ఫర్నిచరు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో మేము ఈ 3వ షాప్ ఓపెనింగ్ చేసినాము. దీన్ని నంద్యాల ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ మీ జిఎం ఫర్నిచర్స్ ఎస్ఎం గౌస్ముద్దీన్. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలోని స్వామి వివేకానంద పాఠశాలలో యూకేజీ 1వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులు భవానీమాల ధరించి స్కూల్ కు రావడంతో ఆ పాఠశాల యాజమాన్యం వారు అభ్యంతరం చెప్పడం జరిగింది. మాల ధరించి రావడం అనుమతించమని, స్కూల్ యూనిఫామ్ మాత్రమే ధరించాలని ఖండితంగా చెప్పడం సరికాదని, తమ మత విశ్వాసాలను గౌరవించాలని, ఆచారాలకు సంప్రదాయాలకు అడ్డు చెప్పవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కోరగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పాఠశాలకు మాల ధరించి రావచ్చని పేర్కొన్నారు. మా పిల్లలు 2వ తేదీ మాలేసుకున్నారు. ఈ నెల 2వ తేదీ మాలేసుకున్నారు. మాలేసుకున్నాక మరుసటి రోజు మా భవానీ ఇడ్సనికి వస్తే అబ్జెక్షన్ చేసి పంపించినారు. అయినా కూడా మేము ఆ రోజు సాయంత్రం వరకు స్కూల్లో కూర్చోబెట్టాము. సాయంత్రం నేను వచ్చినప్పుడు పిలిచి మాల బట్టలు తీసేసి టవాలేసి వేరే సివిల్ డ్రెస్లో పంపించడమా లేకుంటే టవాలేసి పంపించడమా చేయమన్నారు. లేదు భవానీ మాతో కాదు అట్లా అని చెప్పేసి అంటే, ఇవన్నీ ఊకే పైన కనిపించే వేషాలు, విద్యని మాత్రమే నమ్మండి, ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. పదే మీరు దేవులను మార్చాల్సిన అవసరం లేదంటే భవానీ అలాంటి మాటలన్నీ మాట్లాడొద్దు. మీరు మీ నమ్మకం మీకు, మా నమ్మకం మాకు అని చెప్పి నేను వెళ్ళిపోయినాను. తర్వాత నేను 2 రోజుల తర్వాత ఫోన్ చేసి అడిగినాను, ఏం భవానీ స్కూల్ పంపించాలా వద్దా అని చెప్పి అడిగినాను. అడిగింటే మా సార్తో వచ్చి మాట్లాడమన్నారు. వచ్చి మాట్లాడినాను. ఇంకా మాకు టైం ఉంది కదా, మాకు అలౌ చేయండి అని చెప్పేసి అన్నాను. అంటే ఏమన్నారు, మాల బట్టల మీద బట్టలు స్కూల్ డ్రెస్ వేసైనా పంపించండి, అట్లయినా పంపించండి అన్నారు. సరే నేను ఆలోచించి చెప్తానని చెప్పేసి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత నేను గుళ్ళో అడిగినాను, భవానీ బట్టలు మీద వేరే డ్రెస్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేసి. మేము 4 సంవత్సరాల నుంచి వేరే స్కూళ్ళలో నా పిల్లలు వేసుకుంటున్నారు, కానీ ఎక్కడ మాల బట్టలు తీసేసి రమ్మని కానీ యూనిఫామ్ వేసుకోమని కానీ నాకు చెప్పలేదు. సరే అని చెప్పారు. మేము అందరూ అట్టే పాటించారు. ఈ స్కూల్లో కూడా అట్లే ఉంటుంది కదా, మా తమ్ముడు కూడా ఇక్కడ 10 వరకు చదివినాడు కాబట్టి ఇక్కడ కూడా అట్లే ఉంటుంది కదా అనేసి నేను జాయిన్ చేసినాను. నిన్న గుళ్ళోంచి భవానీ వాళ్ళు ఎవరో మాట్లాడింటే ఈరోజు పొద్దున ఫోన్ చేసి మీరు ఎవరిని పంపించద్దు, ఇష్యూ చేయొద్దు, మీరు ఇట్లాంటివన్నీ మీకు స్టడీ సర్టిఫికేట్ కావాలంటే ఇచ్చి తీసుకోకండి అన్నారు. మాకు నెల చదువు సరే మీరు చెప్పినట్టు నేను ఇంకొక వారం కూడా పంపించాను. నాకు చదువు ఎన్నికి వస్తుందా రాదు కదా భవానీ అని అడిగిన. చదువు మాకు రివర్స్ చెప్తారా, మా పిల్లలకు చెప్పారు కదా, ఇప్పుడు అంటే అలా ఇయ్యట్లే మాలేసుకుంటే తర్వాత అయినా చదువు చెప్తారా అంటే అట్లయితే కుదురుతుంది. నేను మాకు ఎదురుగా మస్జిద్ ఉన్న టోపీ పెట్టుకునే వాళ్ళను అలో చేయను, మాలేసుకునే వాళ్ళను అలో చేయను. నాకు అవన్నీ నాకు నమ్మకం లేదు. అందరు నాకు యూనిఫామ్స్ వేసుకుంటారు కాబట్టి నాకు అట్లే క్రమశిక్షణగా ఉండాలా, అట్లయితే పంపించండి, లేకుంటే పంపించొద్దు.
మీకు ఏమైనా కావాల్సింది ఉంటే కూడా స్టడీ సర్టిఫికేట్ అవి వచ్చి ఇప్పించుకోపోండి అనేసి అన్నారు. యూకేజీ పాప యూకేజీ చదువుతుంది, బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. ఏ స్కూల్? స్వామి వివేకానంద స్కూల్. మీ పేరు ఏం పేరు? సోని భవన్. ఇబ్బంది అవుతుంది, టీచర్లకు ఇబ్బంది అవుతా అని అనుకుంటూ పోతే ఎవరు వేసుకోకపోతే మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎవరు తెలుసుకుంటారు స్వామి? పిల్లప్పుడు నేర్పిస్తేనే పెద్ద మొక్కై వంగంది మానే వంగుడా అని అన్నారు. అటువంటి ధర్మము సంస్కృతి సనాతన ధర్మాన్ని మన పిల్లలకు మనం చూపించాలి, నేర్పించాలి. ఈ విధంగా మన మాలాధారణ మన దేవుళ్ళను పూజించాలి, ఎలా పూజించాలి అనేది కూడా వాళ్ళు ఇప్పటి నుంచి అలవాటైతే మతం మారారు స్వామి. ముఖ్యంగా మన దేశంలో దరిద్రమైన విషయం ఏంటంటే మతం మారడమే. ఏ యువకులు కానీ అనాచిత ఆలోచనతో కానీ ఎవరే కానీ మతం మారద్దండి. మన మతం చాలా గొప్పది, సనాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది. దయచేసి దాన్ని కాపాడండి. దానికోసం అందరూ సహకరించండి, యాజమాన్యంతో సహా. ప్రతి ఒక్క స్కూల్కి చెప్పేది ఇదే. కార్తీక మాసం మొదలైనటువంటి 2వ తేదీ నుంచి భవానిమాల ధరించినటువంటి భవానీ స్వామి టెక్కలో భర్తమాత టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక డ్రైవర్ తేజ అనేటువంటి కూతురు, ఇంట్లో 4 ఉంటే భార్య పిల్లలు పాప బాబు 4 ఉంటే 4 కూడా భవానిమాల వేశారు. భవానిమాల వేసినప్పటి నుంచి ఈ స్కూల్లోకి రావడానికి అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం. స్వామి వివేకానంద స్కూలు ఎస్బీఐ కాలనీలో ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం చెప్పడంతో మాకు నిన్న విషయం తెలిసి ఆ కుటుంబ సమేతంగా వాళ్ళు యాజమాన్యంతో మాట్లాడి ఈ రోజున వాళ్ళతో ఇంకెప్పుడు కానీ అలా మాలధారణ అయ్యప్ప మాల ఎవరు వేసుకున్నప్పటికీ మేము అబ్జెక్షన్ చేయమని చెప్పేసి స్కూల్లోకి అనుమతించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా గత సంవత్సరం కూడా ఒక జీవో చేసింది. ఎవరే కానీ తాడు కట్టుకున్నారని, పూలు పెట్టుకున్నారని, బొట్టు పెట్టుకున్నారని, మాలధారణ వేశారని స్కూల్లోకి రానియకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది. గతంలో కూడా కర్నూలులో చాలా చోట్ల కూడా ఇలాంటి మాలధారణ వేసినప్పుడు కూడా వ్యతిరేకించడం జరిగింది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, స్వాముల నుంచి వ్యతిరేకత వచ్చింది. పోయిన సంవత్సరం కర్నూలులో కూడా జరిగితే ఇలాగే జరిగితే ఆ స్కూల్ ధ్వంసం కూడా చేయడం జరిగింది. కాబట్టి అలాంటి స్థితులు మరి ఎప్పుడు ఏ స్కూళ్ళల్లో కూడా రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎటువంటి మాలలు ఏమున్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది. నంద్యాల పట్టణంలోని గిబ్సన్ కాలనీలో ఉన్న తెలుగు బాపిస్ట్ రక్షణాలయం అనుబంధ సంఘమైన బర్మశాల్ తెలుగు బాపిస్ట్ బీటీబీసీ నందు 4వ సంఘ వార్షికోత్సవంలో 3 రోజులు స్థానిక సంఘ కాపరి డాక్టర్ రెవరెండ్ సిహెచ్ విజయభాస్కర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రెవరెండ్ జాన్ కెల్విన్ ముఖ్య ప్రసంగికులుగా పాల్గొనడం జరిగింది. దైవ సేవకులు కెల్విన్ మాట్లాడుతూ మనిషి పాపము వైపు తిరగకుండా పాపము వదిలి దేవుని యొక్క కాడి మోయవలనని, పాపుల కొరకు దేవుడు ఈ లోకమునకు మనిషి కుమారునిగా జన్మించినాడని, అనేక ఆత్మల రక్షణార్థం ప్రార్థించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక తెలుగు బాప్టిస్టు రక్షణాలయం సంఘ ప్రెసిడెంట్ బోరెల్లి ఇమ్మానుయేలు హాజరయ్యారు. నంద్యాల పట్టణంలోని బర్మశాల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం యొక్క 4వ వార్షికోత్సవ వేడుకల్లో మనకు చేరినాం. ఈ యొక్క వేడుకల్లో భాగముగా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కనుక దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు ప్రత్యేక సందర్భంలో. కనుక ఈ యొక్క వేడుకలకు వచ్చేసి మీ అందరికీ పొందాలి. వాక్యం ద్వారా దేవుడు మనందరి జీవితంలో సంఘంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించి ఆయన ఉద్యోగాన్ని రగిలించుగాక. ఆమేన్. తెలుగు బాప్టిస్ట్ రక్షణాలయం అనుబంధ సంఘమైన బర్మశాల్ సంఘంలో సంఘ 4వ వార్షికోత్సవం జరుపుకోవటానికి ప్రభు కృప చూపాడు. ఈ వార్షికోత్సవ సభలలో తెలుగు బాప్టిస్ట్ రక్షణాలయం మెయిన్ సంఘం నుండి సంఘ పెద్దలు, సంఘ ప్రెసిడెంట్ గారు శ్రీ బోరెల్లి ఇమ్మానుయేల్ గారు, ఆ రీతిగా స్థానిక సంఘం నుండి శ్రీ ఎనుబరి ప్రభుదాస్ గారు, సెక్రటరీ మరి జాన్ బాబు గారు పెద్దలు హాజరయ్యారు. గాంధీనగర్, బొగ్గులైన్, మున్సిపల్ క్వార్టర్స్ స్థానిక సంఘాల నుండి చాలా మంది ప్రజలు ఈ సభలలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందుకోవటానికి ప్రభు చూపిన కృప కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు మీడియా ద్వారా మరి ఈ సంగతులు మాట్లాడటానికి మరి ఇమ్మానుయేల్ వారు మా సంఘ పెద్దలు వీరందరూ కూడా కృషి చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి మీడియా సభ్యులను కూడా తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 3 రోజుల కార్యక్రమాలు ప్రభుకు మహిమకరంగా, సంఘానికి దీవెనకరంగా జరిగించబడ్డాయి. ఆ రీతిగా ముఖ్య ప్రసంగికులుగా కార్యక్రమానికి హాజరైనటువంటి రెవరెండ్ పి జాన్ కెల్విన్ గారు ఒంగోలు నుండి దైవ సందేశకులుగా మరి ఈరోజు ఇక్కడికి రావడం సంతోషం.
వారి యొక్క దైవ సందేశాన్ని ప్రజలు వింటూ ఆనందిస్తూ వారి హృదయాలు ప్రభువుకు సమర్పించుకొని దేవునికి మహిమకరంగా జీవించడానికి సిద్ధపడ్డ ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. నంద్యాలలో పవిత్ర కార్తీక మాసంలో ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా మొట్టమొదటిసారిగా ఇంటాచ్ మరియు మన ఊరు మన గుడి మన బాధ్యత ప్రతినిధులు శివకుమార్ రెడ్డి సభ్యుల ఆధ్వర్యంలో నవనందుల ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర దాస్ ప్రారంభించారు. ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం నుండి ప్రారంభమై ఈ పాదయాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొని నవనందులను దర్శించుకున్నారు. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల మేళావింపుతో ఈ నవనందుల ప్రదక్షిణ చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక గురువులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి శుక్రవారం నంద్యాల పట్టణంలోని ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం పలు ఆలయాల్లో స్వామివారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, అర్చనలు, వ్రతాలు నిర్వహించడం జరిగింది. జ్వాలా తోరణం, సత్యనారాయణ వ్రతం, సహస్ర దీపాలంకరణ నిర్వహించడం జరిగింది. ఆలయాలు శివనామ స్మరణలతో మారుమోగాయి. స్వామివార్లను దర్శనం చేసుకున్న భక్తులకు ఆలయ కార్యనిర్వాహకులు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నంద్యాల జిల్లా పాణ్యంలోని ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ ఆర్జేడీ శామ్యుయల్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆపార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు త్వరలో జరగనున్న SC1 పరీక్షల నిర్వహణ గురించి, మధ్యాహ్న భోజన నిర్వహణ గురించి సంబంధిత హెచ్ఎంలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, విద్యార్థులు పాఠశాలకు గైరుహాజరు కారాదని కోరారు. ఈ కార్యక్రమంలో MEO కోటయ్య, గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మేరీ సునీత, MIS సుబాన్, CRPలు శ్రీహరి, రాజశేఖర్, సాయి మరియు మెసెంజర్ నాగరాజు పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె మండలాల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పోస్టుల ఇంటర్వ్యూలు. కేశవరెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో జోనల్ స్పోర్ట్స్ ప్రారంభం. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన GM ఫర్నిచర్ షాప్ ప్రారంభం. భవానీ మాలాధారణ వేసుకున్న విద్యార్థులను పాఠశాలకు అనుమతించని స్కూల్ యాజమాన్యం. తమ విశ్వాసాలకు, ఆచారాలకు, సాంప్రదాయాలకు అడ్డు చెప్పవద్దని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ముగిసిన బర్మశాల్ తెలుగు బాప్టిస్టు చర్చి 4వ సంఘ వార్షికోత్సవములు. నంద్యాల ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నుండి నవనందుల ప్రదక్షిణ. కార్తీక పౌర్ణమి సందర్భంగా నంద్యాల పట్టణంలోని ఆలయాల్లో భక్తులచే ప్రత్యేక పూజలు, వ్రతాలు. నంద్యాల జిల్లా పాణ్యంలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు నిర్వహించిన ఆర్జేడీ శామ్యుయల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.